మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలామంది అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అక్కడ మీకు రెడ్ మార్క్ కనిపిస్తది. మార్కెట్ పడిపోయినాయి. అక్కడ మీకు పానిక్ అవుతారు. సో, చాలామంది ఇదే కొంచెం పానిక్ అవుతారు. ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. సో, కొంచెం కొంచెం వాళ్ళు ఎక్యుప్‌మెంట్ చేసేటప్పుడు మార్కెట్ పడిపోతది. అక్కడ వాళ్ళ ఎస్ఐపి అనేది వాళ్ళు స్టాప్ చేయడం జరుగుతుంది. సో, రియల్ వెల్త్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందంటే మార్కెట్ పడిపోయినప్పుడే మన ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ అయితేనే అప్పుడు అక్కడ రియల్ వెల్త్ అనేది అక్కడ మనకి జనరేట్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్ మళ్ళీ బుల్లిష్‌కెళ్ళినప్పుడు అప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ అనేది అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. సో, అదొక రాంగ్ స్ట్రాటజీ. మార్కెట్ పడిపోయినప్పుడు ఆపడం గాని, మార్కెట్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం గాని, అదొక రాంగ్ స్ట్రాటజీ. సో, మార్కెట్ పడిపోయినప్పుడు గాని, పెరిగినప్పుడు గాని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేస్తూ ఉండాలి. ఈవెన్ మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ అక్యుములేట్ అవుతది. సో దట్ మీకు మార్కెట్ బుల్లిష్ అయినప్పుడు ఆ యూనిట్స్ అనేది మెచ్యూర్ అవుతాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి వెల్త్ అనేది మనం గట్టిగా జనరేట్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకుండిద్ది. సో, మన మార్కెట్ ఎప్పుడు పడిపోతుంది, ఎప్పుడు పెరుగుతుంది, సో, ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలనేది అది అడ్వైజర్స్‌కి బాగా తెలుసు. సో, మీరు కరెక్ట్ ఒక అడ్వైజర్‌ని మీరు ఎంచుకోండి. మీరు మ్యూచువల్ ఫండ్స్ గాని, ఎస్ఐపి చేసేటప్పుడు. ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లో వస్తానుంటే మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.